జోగి రమేష్ని వైసీపీ అనుమానిస్తుందా? తెలుగుదేశం వాళ్ళు రైట్ చేసినటువంటి 2 యాక్చువల్‌గా ఒక కేసులో ఒక నిందితుడు అరెస్ట్ అయ్యాక ఆ కేసులో నిజంగా బాధ్యతాయుతంగా తేలాలి అంటే ఆ నిందితుడు చెప్పే వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ దగ్గర ఉండాలి. దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉండాలి. కానీ కొంచెం అత్యుత్సాహపడి ముందుగానే వీడియో తీసి మరి ఎవరైతే ఆ దర్యాప్తు విభాగం అధికారులే బయటపెట్టారో అట్లాగే ఒక వాట్సాప్ చాట్ అంటూ కూడా బయటపెట్టారు. తద్వారా రాజకీయంగా అయితే గనక తెలుగుదేశం క్యాడర్‌కి ఒక టాపిక్ ఇచ్చేటట్టు వైసీపీని తిట్టిపోయడానికి. బట్ ఇది శాశ్వతంగా నిలబడదు. ప్లస్ ఈ కేసు వీక్ అయిపోవడానికి ఈ 2 సాక్ష్యాలు చాలు. అంటే తద్వారా జనార్దన్ రావును కూడా కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు. జయచంద్రారెడ్డిని కూడా కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే జయచంద్రారెడ్డి నాకు జనార్దన్ రావు చెప్పింది ఏంటి, నాకు జయచంద్రారెడ్డి పెద్దగా సంబంధాలు ఏం లేవని. తద్వారా అతన్ని కాపాడడానికి చూస్తున్నారు. ప్లస్ ఇతన్ని కేసు నుంచి బయటపడేయడానికి చూస్తున్నారు జోగిని తీసుకురావడం ద్వారా. బేసిక్గా ఇందులో పాయింట్ ఏంటయ్యా అంటే ఈ 2 చూసి జోగి మాట్లాడుంటాడు అని అనుమానించాలి. అదే సందర్భంలో జోగి మాట్లాడి ఉండొచ్చేమో వాళ్ళకి వాళ్ళకి ఉండేటటువంటి ఇంతకుముందు వైసీపీలో నుంచి వచ్చినోళ్ళు కాబట్టి. బట్ దాని ఆధారంగా కేసుని ఇట్లాగా ఇప్పుడు నిన్నటిదాకా చెప్పిన పాయింట్ ఏంటి, గతంలో జగన్ ఉన్నప్పటి నుంచినే మద్యం సరఫరా అంతా జరిగిపోయింది అన్నటువంటి. ఇప్పుడు దానికి ఈ జనార్దన్ రావుని పెట్టి ఇప్పుడు ఆ కేసులో కూడా ఇతన్ని దోషిగా చూపెడతారేమో తెలియదు. రెండో పాయింట్ ఏంటంటే అప్పుడే జరుగున్నప్పుడు 16 నెలల నుంచి ఏం చేస్తున్నట్టు, ఇప్పుడు ఇది బయటపడ్డాక పార్టీ సస్పెండ్ చేశాక ఒరిజినల్ లెక్కర్ కుంభకోణమేమో జగన్నే లోపలేస్తారన్నంత బిల్డప్ ఇచ్చి ఫైనల్గా మిథున్ రెడ్డి దగ్గర ఆగింది. జగన్ ఇష్యూ దగ్గరికి పోలేదు. ఈలోపు ఈ కల్తీ లెక్కర్ వచ్చింది. అంటే అసలు లెక్కర్ కుంభకోణం అన్నటువంటి ఆరోపణల్లో అసలు లెక్కర్ కుంభకోణం వీళ్ళే చేస్తున్నారని ఆరోపణ వచ్చేటువంటి డిఫెన్స్ నుంచి అఫెన్స్లో పడేయడం కోసం జగన్ ఇందులో జోగిని లాక్కొచ్చారు. ఇది తెలుగుదేశం వాళ్ళు నమ్మచ్చు, జనసేన వాళ్ళు నమ్మచ్చు. అది పైకి, బట్ వాళ్ళకి మనసులో సీన్ అర్థమవుతుంది. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళకి క్లియర్గా కావాలని అన్నటువంటి తటస్థులకు కూడా ఇప్పుడు ఏదైతే ఇదంతా అయ్యాక చేసేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అతన్ని అనుమానిస్తారా? ఎందుకు అనుమానిస్తారు? నెత్తిని పెట్టి కూర్చుంటారు. రాబోయేటటువంటి రోజులు ఇప్పటికే స్టేట్మెంట్లు బిగిన్ చేశారు. రివర్సే నడుస్తుంది. ఓవరాల్గా కొండని తవ్వి ఎలకని పట్టినటువంటి చందంగా కల్తీ లెక్కర్ అనేటటువంటి దాంట్లో ఇప్పటికీ ఎన్ని వేల కేసులు, ఎన్ని వేల బాటిళ్ళు జనం తాగారన్న దాని నుంచి డైవర్ట్ చేయడానికైతే ఈ రాజకీయ ఎజెండా ఉపయోగపడుతుంది.